కూటమిలో పేకాట పంచాయతీ చిచ్చురేపుతోంది. ఇటీవలే భీమవరం డీఎస్పీ పేకాట ప్రోత్సహిస్తున్నారని జనసేన నేతలపై ఫిర్యాదుపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించగా ఇప్పుడు ఇదే అంశంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఝలకిచ్చారు. డీఎస్పీ జయసూర్య వెరీ గుడ్ ఆఫీసర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్యనే సమర్థించారు రఘురామకృష్ణంరాజు. ఇటీవలే భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీపై పవన్ కు కంప్లైంట్ చేశారు. దీంతో డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీకి పవన్ ఆదేశాలు జారీ చేశారు. సివిల్ వివాదాల్లో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు. డీఎస్పీపై ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలపాలని అధికారులను ఆదేశించారు పవన్. ఈ క్రమంలోనే పవన్ ఆరోపణలకు భిన్నంగా స్పందించారు రఘురామకృష్ణంరాజు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీటికెళ్ళి. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట అనేది జరగట్లేదు. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో, అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. మరోవైపు నిన్న ఇదే అంశంపై మీడియా ప్రతినిధులు హోంమంత్రిని అడగ్గా ఆమె మీడియాపై రుసరుసలాడారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం అనే పదవి అఫీషియల్ కాదని పవన్ నివేదిక కోరడం ఎలా అంటూ విలేకరు ప్రశ్నించారు. దీనికి హోంమంత్రి అనిత స్పందిస్తూ తమది ఎన్డీఏ కూటమి అంటూ అర్థం లేని సమాధానం ఇచ్చారు. తమకు అండర్స్టాండింగ్ ఉందంటూ అడ్డగోలుగా సమాధానం ఇచ్చారు. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులో మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులో మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, పేకాట పంచాయతీ కూటమి పార్టీల్లో తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఇది మరొక మలుపు తిరిగింది. భీమవరానికి సంబంధించినటువంటి డిఎస్పీ జయసూర్య పైన చర్యలు తీసుకోవాలంటూ జయసూర్య పేకాట స్థావరాలను, పేకాట జూదాన్ని ప్రోత్సహించేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా సివిల్ సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల పైన నివేదిక కావాలి, చర్యలు తీసుకోవాలంటూ ఆ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎస్పీని నిన్న పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదేవిధంగా డీజీపీని కూడా నివేదిక అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇది ఒక విధంగా నిన్న కలకలం రేపింది. హోంమంత్రి అనిత కూడా ఈ వ్యాఖ్యల పట్ల సమాధానం చెప్పలేక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అయితే 24 గంటలు తిరగకముందు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి భిన్నంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి రఘురామకృష్ణరాజు ఒక విధంగా జలకిచ్చారని చెప్పొచ్చు. ఏ డిఎస్పీ జయసూర్య పైన అయితే పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారో ఆ జయసూర్యకి డిప్యూటీ స్పీకర్ ఆ రఘురామకృష్ణరాజు వెరీ గుడ్ ఆఫీసర్ అంటూ సర్టిఫికేట్ ఇవ్వడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా భీమవరంలో పేకాట వేగంగా నడుస్తుంది, పేకాట జోదం నడుస్తుంది, డిఎస్పీ ప్రోత్సహిస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయని స్వయంగా ఒక పత్రికా ప్రకటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేస్తే అసలు భీమవరంలో 2 నెలల నుండి జోదమే లేదు, పేకాట పైన ఉక్కుపాదం తొక్కారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చేలాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇది తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే హోంమంత్రి చేయాల్సినటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ హైజాక్ చేశారన్నటువంటి ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో సాగుతుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా డీజీపీని కూడా నివేదిక కోరడం, డీజీపీ సీఎం లేదా హోంమంత్రికి నివేదిక ఇస్తారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కోరారు. అదేవిధంగా ఎస్పీతో మాట్లాడడానికి, వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ఎస్పీ కాదు, పక్క జిల్లాకు సంబంధించిన ఎస్పీకి త్రూ హోంమంత్రి ద్వారా లేదా హోంమంత్రికి ఫిర్యాదు చేయాలి, లేదా హోంమంత్రికి ఈ డిఎస్పీ పైన ఫిర్యాదు చేయాలి, లేదా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నేరుగా అధికారాన్ని చెలాయించారు పవన్ కళ్యాణ్. ఈ అంశం అనేది చర్చనీయాంశంగా అవుతుంది. దానిపైన నిన్న హోంమంత్రి అనితను కూడా ప్రశ్నించినప్పుడు ఆవిడ తీవ్ర అసహనానికి లోనయ్యారు. మేము ఎన్డీఏలో భాగస్వాములు అందుకే మాట్లాడారంటూ మీడియా పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ పైన కౌంటర్ మొదలైందని చెప్పొచ్చు. నిన్న హోంమంత్రి అనిత పరోక్షంగా కౌంటర్ చేస్తే మా దగ్గర కూడా నివేదిక ఉంది, కొత్తగా నివేదిక తెప్పించాల్సిన అవసరం లేదన్నటువంటి ధోరణిలో నిన్న హోంమంత్రి అనిత మాట్లాడితే ఈరోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నేరుగానే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపడేశారు. ఎందుకంటే 2 అంశాలు, ఒకటి డిఎస్పీ భీమవరం డిఎస్పీ జయసూర్య వెరీ గుడ్ ఆఫీసర్ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి భిన్నంగా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం అన్నది, అదేవిధంగా భీమవరంలో పేకాట అన్నది ఊపిరి తీసుకోవడం లాంటిది అక్కడ గోదావరి జిల్లాల్లో. ఇప్పుడు పేకాట పైన మేము ఉక్కుపాదం మోపాము 2 నెలలు. ఒకవైపు పవన్ కళ్యాణ్ పేకాట జోదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే అసలు లేదు, 2 నెలల నుండి ఉక్కుపాదం మోపారు, ఈ డిఎస్పీనే ఉక్కుపాదం మోపారు అన్నటువంటి వ్యాఖ్యలు రఘురామకృష్ణరాజు చేయడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇవ్వడం అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజుని అడిగి తెలుసుకుందాం. పోతురాజు, పశ్చిమ గోదావరి జిల్లా డిఎస్పీ ఎవరైతున్నారో జయసూర్య సంబంధించినటువంటి వ్యవహారం కూడా కోసంలో చిచ్చిరేపుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక జయసూర్య వ్యవహారం సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి ఘటన చూసుకుంటే కనుక నిన్నకు సంబంధించి ఎవరైతే జిల్లా ఎస్పీ సంబంధించారో జిల్లా ఎస్పీ నయీం ఎస్పీకి సంబంధించి కూడా ఫోన్ చేసి పూర్తి స్థాయిలో ఎవరైతే జయసూర్య ఉన్నారో డిఎస్పీకి సంబంధించినటువంటి పంచాయతీ పేకాట పంచాయతీ వ్యవహారం కూడా చర్చించారు. అతనికి సంబంధించి తీవ్ర వివాదాల్లో జోక్యం చేసుకుంటారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేశారు. పూర్తిగా అతనిపై నాకు నివేదిక ఇవ్వాలని చెప్పి ఆర్డర్ చేశారు. అదే తరుణంలో పవన్ కళ్యాణ్ ఇంటి చేసినా కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో అతనికి సంబంధించి ప్రధానంగా అతను చేసినటువంటి కంప్లైంట్ సంబంధించి ఇరువు లేకుండా పోయిందన్నట్టు కల్పిస్తుందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా చూసినట్టు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి అయితే డిఎస్పీ ఇలా తీవ్ర వివాదాలు చూస్తున్నారు, కొంతమంది కుంభకాశనాలనే రీతిలో ఆయన చెప్పడం, మరోవైపు వీళ్ళు ఏం చూస్తే కనుక రఘురామకృష్ణరాజు అయితే నాకు సమాచారం ఉన్న ప్రకారం డిఎస్పీకి సంబంధించిన మంచి ట్రాక్ రికార్డు ఉంది, జిల్లాలో పేకాటపై గట్టి నిఘా పెట్టారంటూ కూడా వీళ్ళు స్పష్టం చేశారు. పేకాటపై నిఘా పెట్టినందుకు అభియోగాలు వస్తున్నాయి అనుకుంటున్నారు అని చెప్పి చెప్పడంతో పేకాట శిబిరాలు జరుగుతున్నాయని చెప్పని కూటమి నేతలు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పారు, నాకు ఫిర్యాదులు ఇచ్చాయి, పేకాట జరుగుతుంది, ఎత్తడివిడిగా సూర్య వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు ఆయన అని చెప్పని అతనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి, హోంశాఖకి సంబంధించిన డిఎస్పీకి సంబంధించిన పూర్తిగా ఫిర్యాదు చేయాలని చెప్పి సమాచారం తెలపండి అని చెప్పి కార్యాలయం సంబంధించిన అధికారులు కూడా తెలియజేయాలని చెప్పి స్పష్టం చేశారు. అయితే ఇప్పటికి సంబంధించి ఉంది కానీ మరైతే భీమవరం సంబంధించినటువంటి నియోజకవర్గాలు చూస్తే కనుక ఇప్పుడు 4 రోజులతో చూస్తే కనుక పేకాటకు సంబంధించినటువంటి క్లబ్లు వేసారు, ఆ క్లబ్లకు సంబంధించినటువంటి కొంత రీతి చేశారు. 20 రోజుల ముందు వరకు కూడా యథేచ్ఛగా పేకాటకు సంబంధించినటువంటి నిర్వహణ అయితే జరిగింది. ముందు మరేపు భీమవరం నియోజకవర్గ పరిస్థితుల ప్రాంతాలకు సంబంధించినటువంటి విత్తనడిగా పేకాట జరిగిందనేది వాస్తవం. వరకు ఉన్నటువంటి జయసూర్య ఎవరైతే ఉన్నారో జయసూర్య కూడా కొంతమందికి పార్టీకి సంబంధించినటువంటి
ఒక టీడీపీ గాని ఇటు జనసేనకు సంబంధించిన బీజేపీ సంబంధించి కూటమి పార్టీలు ఏతనే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలకే కొమ్ము కాస్తున్నారు, పూర్తి స్థాయిలో వారి అడుగులకు మరుగులెత్తుతున్నారు అనేది స్పష్టంగా తెలిసింది. రైట్ రైట్ పోతురాజు, థ్యాంక్ యూ.